ఫ్రెండ్స్, రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక 3 స్టాక్స్ అనేవి చూపిస్తాను. రేపు వీటిని ట్రై చేయండి. ప్రెజెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే, మార్కెట్ ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. ఇంకా నిఫ్టీ కొంచెం వీక్‌గానే ఉంది. అది రేపటితో మొత్తం నిఫ్టీ నార్మల్ అయిపోతే అయిపోవచ్చు. మాక్సిమం అయిపోయినట్టే. 4 వంతులకి, 3 వంతులకి దాటి కూడా అయిపోయింది. రేపటితో మొత్తం క్లియర్ అయిపోద్ది. అసలు ఈరోజే మొత్తం క్లియర్ అయిపోవాలి. రేపు మాక్సిమం అయిపోద్ది. అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకోసమే స్వింగ్ ట్రేడింగ్ గట్రా మీకేం స్టాక్స్ చెప్పలేదు. మన గ్రూప్‌లో అయితే ఇస్తున్నాను గానీ, హోల్డ్ చేయమనేసి స్వింగ్ ట్రేడింగ్ గట్రా వీడియోలో పెట్టలేదు. ఎందుకంటే వీడియోలో చెప్తే మొత్తం పూర్తిగా కన్ఫర్మ్ అయితే గానీ చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ వీడియో చేస్తే గానీ మీకు ఏం జరుగుతుందని తెలీదు. ఏదైనా తేడా ఉన్నా సరే మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేయడానికి కూడా లేట్ అయిపోద్ది. నేను వీడియో చేయాలి, మీరు చూడాలి. అందుకోసం అన్నట్టే వీడియో చెప్పాలంటే పూర్తిగా కన్ఫర్మ్ అయితే అప్పుడు చెప్పొచ్చు అనేసి ఆగాననమాట. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంట్రాడే స్టాక్స్ పెట్టడం గురించి కాదు ముఖ్యం. ఈ న్యాచురల్ గ్యాస్ గురించి చెప్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు నాకు తెలుసు. ఇక్కడ చాలా రోజులు ఉండిపోయింది ఇక్కడ. చాలామంది అక్కడ ఫోన్లు కూడా చేసేవారు స్ట్రక్ అయిపోయామనేసి. ఇప్పుడు మంచి అవకాశం వాళ్ళు రికవరీ చేసుకోవడానికి. అందుకోసమే ఇప్పుడు దీనికోసం ప్రత్యేకించి చేస్తున్నాను. ప్రజెంట్ అయితే 301 ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంటర్ అయిపోవచ్చు. దీని టార్గెట్ ఎంత ఉందని చెప్పాను కదా. ఇది 401, 481, 480 వరకు ఉంచవచ్చు దీన్ని. ఒకే రోజులో వెళ్ళిపోదు, చాలా టైం పడుతుంది. మధ్యలో గెంతుకొని వెళ్తుంది. మీరు ఇప్పుడు మిస్ అవ్వద్దు. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. లెవెల్ దాటితే ఎంటర్ అవ్వండి. 304 దాటితే ఎంటర్ అవ్వండి. 304 దాటితే ఎంటర్ అవ్వండి. స్టాప్ లాస్ 301 పెట్టుకోండి. ప్రజెంట్ 301 ఉంది కదా. ఇది లేదంటే 300. స్టాప్ లాస్ 300, ఎంట్రీ 304. ఒక అంతే ఇదే పెట్టుకోవాలి. 300 పెట్టుకోవాలి. ఇక స్వింగ్లో ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. 300 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎంట్రీ 304. మేము నిన్నటి నుంచి హోల్డ్ చేస్తున్నాం. ఇది మేము ఎక్కడ ఎంటర్ అయ్యామంటే 290 దగ్గర తీసుకున్నాం. నిన్న అసలు వీడియో చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదా, పూర్తిగా కన్ఫర్మ్ అయితే కానీ వీడియోలో చెప్పకూడదు. ఏదైనా తేడా ఉంటే నేను గ్రూప్లో అనుకోండి వెంటనే మెసేజ్ పెడతాను. వెంటనే ఏది తేడా చేయొచ్చు. వీడియో అనుకోండి, నేను వీడియో చేయాలి, మీకు తెలియాలి, లేట్ అయిపోద్ది. అందుకోసమే పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు వీడియో అనేది చేస్తున్నాను. ఇది మాత్రం మిస్ అవ్వద్దు, మంచి డబ్బులు వస్తుంది న్యాచురల్ గ్యాస్. 304 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. ఒక 3 పాయింట్లు అంతా స్టాప్ లాస్ పెట్టుకోండి. నేనైతే ఇంకా స్టాప్ లాస్ పెట్టద్దనిసాను, హెడ్జ్ కూడా చేయొద్దని చెప్పాను. రాత్రి నేను తీసుకున్న హెడ్జ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు 10 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. ఇంకా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే 304 దాటితే ఎంటర్ అయిపోండి. ఈరోజు ఒక 10 పాయింట్స్ కనుక ప్రాఫిట్లోకి వెళ్తే మాత్రం మీరు కూడా రేపు నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు మాకు ఈరోజు 10 పాయింట్స్ మళ్ళీ యాడ్ అయితే ఇంకో 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. మీకు 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇది తక్కువ 10 పాయింట్స్ ఇస్తుంది మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు. మరి మీరు ఎప్పుడు ఎంటర్ అవుతారని తెలీదు. కంటిన్యూ పైకే ఉంటుంది. కానీ ఆప్షన్స్ తీసుకోకండి, ఫ్యూచర్ తీసుకోండి. ఫీచర్ తీసేసుకొని మినీ కానీ లేదంటే మెయిన్ ఫీచర్ ఉంటుంది కదా, తీసుకొని హోల్డ్ చేయండి. మీకు మంచి డబ్బులు కనిపిస్తాయి. అదేంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఉంచేయండి. 11 గంటల వరకు ఉంచేసి అప్పుడు తీసేయండి. అది కంటిన్యూగా వెళ్తుంది కాబట్టి వారం తీసి 480కి వెళ్ళేంత వరకు వదలదు దీన్ని. అంటే ఇన్వెస్ట్మెంట్లో స్వింగ్ ట్రేడింగ్ లాగా 480 టచ్ అయినంత వరకు దీన్ని ఫాలో అవ్వడమే. మండే ఎంటర్ అవ్వడం, ఫ్రైడే వరకు ఉంచి తీసేస్తుండడం, అదే పని చేద్దాం. మీరు కూడా అదే చేయండి. కానీ అది మీరు లేట్గా ఎంటర్ అయ్యారనుకోండి, మీరు హెడ్జ్ చేయండి కంపల్సరీగా. 11 గంటల ఆ టైంలోనే హెడ్జ్ ఒక పుట్టు బై చేయండి కంపల్సరీగా. ఫ్యూచర్ తీసుకుంటారు, సింగిల్ లాట్ తీసుకోండి, రిస్క్ తగ్గించుకోండి. ఇప్పుడు కూడా 11 గంటల ఆ టైంలో పుట్టు బై చేయండి. ఎందుకంటే వీడియో ఇప్పుడు వెంటనే చూడరు కదా, అది ఎప్పుడు కొంత మూవ్ అయిపోవచ్చు. కాబట్టి ఒక మినిమం ఒక 10-15 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, తర్వాత ధైర్యంగా వదిలేవచ్చు. ఇంకా హెడ్జ్ చేయవసరం లేదు. అంత తొందరగా కిందకి రాదు. మనకి టైం కూడా ఉంటుంది నెక్స్ట్ డేకి. ఎందుకంటే ఆ ట్రెండ్ అంత తొందరగా చేంజ్ అయిపోదు. ఇప్పుడు న్యాచురల్గా క్రూడ్ చూడండి, చూపిస్తాను. కావాలంటే క్రూడ్ కూడా తీసుకోవచ్చు. క్రూడ్ కూడా చాలా స్ట్రాంగ్ చూపించాను కదా. ఇక్కడ లో బ్రేక్ అయితే ఇంకా దీని గురించి మాట్లాడవసరం అనుకున్నా. చూడండి, క్రాస్ కిందకు వస్తుంది ఇంకా క్రూడ్. మళ్ళీ ఏదైనా పెద్ద బ్యాడ్ ఏదైనా జరిగితే మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. లేదంటే క్రూడ్ ఇంకా అంత తొందరగా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. చాలా స్ట్రాంగ్గా డౌన్కి అయిపోయింది. కావాలంటే క్రూడ్లో కూడా తీసుకోవచ్చు. ఈ క్రూడ్ కంటే నన్ను అడిగితే న్యాచురల్ గ్యాస్ బెస్ట్. ఎప్పుడు పైకి వెళ్ళేవి బాగుంటాయి, కిందకి పడేవి అంటే. కానీ అందరూ రివర్స్ ఆలోచిస్తారు. డౌన్ సైడ్ అయితే స్పీడ్గా పడతాయి అనుకుంటారు. కానీ నాది రివర్స్ అనమాట. నాది ఓన్లీ గ్రీన్ సైడ్ ఎప్పుడు చూస్తాను. చూసుకోండి, మీరు కావాలనుకుంటే క్రూడ్ ఆయిల్ కూడా డౌన్ సైడ్ ట్రై చేయొచ్చు. ఏదైనా సరే ఏదో ఒకటే ట్రై చేయండి. కంపల్సరీ హెడ్జ్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా. మార్కెట్ క్లోజ్ అంటే ప్రాఫిట్లోకి వెళ్ళినంత వరకు. ఒకసారి హెడ్జ్ చేయకపోయినా సరే చూసారు కదా, 1000 పాయింట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఒకసారి ఏం తేడా జరిగితే. అందువల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చూసుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకొని ఫాలో అవ్వండి. న్యాచురల్ గ్యాస్ తీసుకోండి, బాగుంటుంది.
ఒక లాట్ తీసుకొని దాన్ని అది మండే నుంచి ఫ్రైడే వరకు అలా కంటిన్యూ అవ్వనివ్వండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు 480 రీచ్ అయినంత వరకు కూడా. ఇప్పుడు ఎంత ఉంది? 300 ఉంది కదా, ఇంకా 180 పాయింట్లు ఇక్కడికి వెళ్ళేంత వరకు ఉన్న దీన్ని అలా ఫాలో అవ్వడమే. మిస్ అవ్వద్దు. ఇప్పుడు స్టాక్స్ చెప్తాను, ఇంట్రాడేగా ట్రై చేయండి. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ప్రీమియం గ్రూప్లోన నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ ఒక్కోసారి అవ్వదు, చూసుకోండి. మార్కెట్ నార్మల్ అయిపోయింది, బాగుంటాయి, మంచి 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 రేట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు రేపటికి స్టాక్స్ చెప్తాను చూడండి. ఇంట్రాడేకి పెడుతుంటారు స్టాక్స్, కానీ ఒక్కోసారి నాకు పెట్టడం వీలుంటే పెడతాను, మ్యాక్సిమం పెడుతుంటానులేండి. కావాలంటే వీడియోస్ చూస్తేనే చేసుకోండి. మీకు ఫోన్ సపోర్ట్ ఉంటే కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది మీకు, అందుకోసం చెప్తున్నాను, మీ ఇష్టం. బజాజ్ ఫైనాన్స్ చూసుకోండి, 959 ఉంది. రేపు దీన్ని ట్రై చేయండి. రేపు ఫోకస్ చేయవలసినవి ఏంటంటే ఫైనాన్స్ సెక్టర్ ఒకటి, రియాలిటీ ఒకటి, ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి, ఈ స్టాక్స్ మీద. ఇందులో బజాజ్ ఫైనాన్స్లోన 970 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి. బజాజ్ ఫైనాన్స్ స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైజే పెట్టించుకోండి. బజాజ్ ఫైనాన్స్ ఏం చెప్పలేదు, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చేమో, లేదంటే అప్పుడు వేరే చూసుకోవాల్సి ఉంటుంది. అదే గ్రూప్లో ఉంటే ఏంటంటే ఒకవేళ మిస్ అయితే వేరే చూడొచ్చు అనమాట, అందుకోసం. లేదంటే వీడియోస్ పెడుతుంటాను, అవి ఒక్కోసారి మీకు పని చేయవు, అందుకే చెప్తున్నాను. పని చేస్తే ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైతే రేపు తీసుకోవాలనుకుంటున్నానో అవే వీడియోలో పెడతాను. ఎందుకంటే పెరగవలసిన అలాగే పెరుగుతాయి కాబట్టి రేపు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో అవే పెడతాను వీడియోలోన. ఒక్కోసారి దొరకవు, అది చూసుకోండి. బజాజ్ ఫైనాన్స్ రేపు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. తర్వాత సెకండ్ది శ్రీరామ్ ఫైనాన్స్, ఇదైనా పర్లేదు. ఇది 1020 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి. స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైజే పెట్టుకోండి, శ్రీరామ్ ఫైనాన్స్. తర్వాత మూడోది ఏంటంటే రియాలిటీ అని చెప్పాను కదా, ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇది 1794 ఉంది, ఇది బాగుంటుంది, చూసుకోండి. బజాజ్ ఫైనాన్స్ బాగుంది, ఇది బాగానే ఉంది. ఏదో ఒకటే ట్రై చేయండి, టెన్షన్ ఉండదు. గోద్రేజ్ ప్రాపర్టీస్ దీని ఎంట్రీ ఎంత అంటే ఈ హై క్రాస్ అయితే ఎంటర్ అయిపోవడం ఎంత, లేదంటే 1810 పెట్టుకోండి. ఎంట్రీ 1810, స్టాప్ లాస్ 1780. గోద్రేజ్ ప్రాపర్టీస్ చూడండి, ట్రై చేయండి. రేపు ఈ రెండు పెట్టుకుని ఫస్ట్ ప్లేస్లోన గోద్రేజ్ ప్రాపర్టీస్ పెట్టుకోండి, సెకండ్ ప్లేస్లోన బజాజ్ ఫైనాన్స్. ఈ రెండు ఒకేలా ఉన్నాయి, ఈ రెండు సెక్టర్స్ బాగానే ఉన్నాయి, రేపు బాగా మూవ్ అవుతాయి. రెండిట్లో ఏదో ట్రై చేయండి. ఇంకేమైనా రేపు నార్మల్ అయిపోయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంక మాట వద్దు, ఓన్లీ స్వింగ్ ట్రేడింగే. మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 3% వచ్చినా చాలు వీక్లీ, అలా ప్లాన్ చేసుకుందాం. పెడతాను వీడియోస్. ఎక్కువ పెడుతుంటే మళ్ళీ స్ట్రైక్స్ వస్తాయేమని ఆలోచిస్తున్నాను అనమాట, అది అందుకోసం అనమాట. చూద్దాం, అలాగే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.